ఈ వీడియో వచ్చి రాఖీ పండుగ రోజు ఈవినింగ్ అనమాట. అయితే ఆ రోజు మార్నింగ్ కూడా ఈవెంట్ ఉందని చెప్పింది అక్క, కానీ నేను వెళ్ళలేదు. ఈవినింగ్ కూడా రానని చెప్పాను మా చెల్లుందని చెప్పి, కానీ అక్క వేరే వాళ్ళు హ్యాండ్ ఇచ్చారని చెప్తే ఇంకా వెళ్ళక తప్పలేదు. అందరూ అక్క వాళ్ళ ఇంటి దగ్గర రెడీ అయ్యి వస్తే నేను మాత్రం ఫంక్షన్ హాల్ దగ్గర రెడీ అయ్యాను. అది కూడా నాకు అసలు రెడీ అయినట్టే అనిపించలేదు, అంత హడావుడిగా రెడీ అయ్యాను. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత నేను రెడీ అయ్యి వచ్చిన ఒక 10 minutes కో 15 minutes కో ఎంట్రీ కూడా వెంటనే స్టార్ట్ అయ్యింది. ఇంకా ఎంట్రీ ఎంత ఫాస్ట్ గా స్టార్ట్ అయిందో అంతే ఫాస్ట్ గా అయిపోయింది. అంటే అది మ్యారేజ్ ఈవెంట్, ఇంకా ముహూర్తానికి టైం అవుతుందని చెప్పి ఎంట్రీ అయిపోగానే డ్రెస్ చేంజ్ చేసుకుని ఫస్ట్ స్నాక్స్ తిందామని చెప్పి వెళ్ళాము. అయితే మా బ్యాచ్ లో పానీపూరి పిచ్చోళ్ళు ఎక్కువే ఉన్నారు కాబట్టి ఫస్ట్ పానీపూరి తిన్నారు. వాళ్ళకి పానీపూరి రోజు తిన్నా అస్సలు బోరు కొట్టదు. ఈవెంట్ లో ఒక్క రోజు పానీపూరి లేకపోయినా సరే అయ్యో పానీపూరి లేదా అని చెప్పి ఫీల్ అవుతారు. మా వాళ్ళు ప్రతిరోజు పానీపూరి తింటూనే ఉంటారు, కానీ నేను వీడియో తీస్తున్నా అని చెప్పి ఏదో ఫస్ట్ టైం తిన్నట్టుగా వావ్ సూపర్ అని చెప్తున్నారు. తర్వాత అక్కడ బఠానీ మసాలా కూడా ఉంది. అయితే కీర్తి బాగుందని చెప్పిందని చెప్పి కొంచెం టేస్ట్ చేద్దామని చెప్పి వాళ్ళని కొంచెం ఏమంటే వాళ్ళేమో చాలా వేసారు. ఇంకా వేయించుకున్నది మొత్తం తెలియదు, కొంచెమే తిన్నాను. స్నాక్స్ లో ఇవే కాకుండా ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి, కానీ అవేవి వద్దులే అని చెప్పి ఇంకా అక్కడ టిఫిన్ ఉంటే టిఫిన్ చేసాము. ఇంకా టిఫిన్ చేయటం అయిపోగానే నేను మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ మా చెల్లి ఉంది, మా చెల్లిని తీసుకొని మా ఇంటికి వెళ్దామని చెప్పి. సర్లే గానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు.